కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి నామినేషన్ పత్రం దాఖలు. వేలాది సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు. శృంగవరపుకోట బిహారీ న్యూస్. శృంగవరపుకోట శాసనసభ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్ల లలిత కుమారి బుధవారం శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. లలిత కుమారి లక్కవరపుకోటలో గల తన స్వగృహం నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి గొంప కృష్ణ, తెదేపా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల అప్పల బుచ్చిరాం ప్రసాద్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరు సుధారాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒబ్బిన సత్యనారాయణ, లక్కవరపుకోట, వేపాడ, కొత్తవలస, ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, తెదేపా, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.